కోడంగల్ నుంచి జోడో యాత్ర జరిగింది కదా, మన రాహుల్ గాంధీ రాహుల్ గారు గాంధీ కూడా గారు. వచ్చారు కదా, అవును ఆ ప్రోగ్రామ్ కూడా చేసాము. చాలా వేల ప్రోగ్రాంలు చేసాం. సోమనర్ గ్రూప్ నుంచి కానివ్వండి, రగన గ్రూప్ నుంచి కానివ్వండి, వైనాల రమేష్ అన్న గ్రూప్ నుంచి కానివ్వండి, చాలా సభలు మేము ఎట్లా చూసుకుంటారు? రగన్న గానీ సోమన్న గానీ బాగా చూసుకుంటారు. అమ్మాయిల విషయంలో అయితే సూపర్. సూపర్. ఓకే, సూపర్. సో అంటే రేవంత్ రెడ్డి గారి పరిపాలన అంటే బాగా జరుగుతుంది అంటున్నారా లేదంటే? ఎందుకంటే మహిళలు ఫ్రీ బస్ ఇచ్చా అంటున్నారు, మహిళలకు 2500 ఇస్తానని ఇవ్వలేదు, తర్వాత తులం బంగారం అన్నారు. అంటే ఏమనిపించింది అంటే గవర్నమెంట్ అంటే పిండి ఎంత రొట్టె ఎంత అంటారు కదా, సో అక్కడ బడ్జెట్ ఉంటే చేయడానికి ఏం ప్రాబ్లం లేదు. పోయిన ప్రభుత్వం ఏం చేసిందా అనేది పబ్లిక్ గా అందరికీ తెలుసు. ఇప్పుడు అక్కడ బడ్జెట్ ఉంటే చేయడానికి రేవంత్ అన్న కూడా ఏం ఆలోచించాడు. సో ఏది ఆలోచించినా కాంగ్రెస్ ప్రభుత్వము బాగా ఆలోచించే మాట జారుతుంది. సో ఖచ్చితంగా అక్కడ ఫండ్స్ ఉంటే ఆడవాళ్ళకైనా సరే మగవాళ్ళకైనా సరే మనకు ఇప్పటి వరకు చెప్పినవన్నీ ఖచ్చితంగా నెరవేరుస్తారు. ఇంకా 3 సంవత్సరాల టైం ఉంది కాబట్టి నెరవేరుస్తారు నమ్మకం ఉంది. ఉంది పక్కా. పక్కా. ఓకే, ముందు మీరే నమ్ముతున్నారు? పక్కా నేను నమ్ముతాను.